నా కుమారుడా, యెహోవా శిక్షను తునీకరించొద్దు, ఆయన గద్దింపుకు ఇసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. చూశారు కదా, ప్రస్తుత కాలం ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. చూసి మురిసిపోవడం తప్ప చేసేదేం లేదు. ఈనాడు ఈ లోకమంతా చీకటితో, అంధకారంలో, గుడ్డితనంతో మునిగిపోయి ఉంది. సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సప్ అంటూ మన మైండ్కున్న దురదను తీర్చుకుంటున్నారు తప్ప చుట్టుపక్కల ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఎందుకు, మన కుటుంబంలో ఏం జరుగుతుంది అన్న విషయాలే చాలా మట్టుకు అందరూ మర్చిపోయారు. ఆత్మను నశించిపోయే సీరియల్స్తో, పూర్తిగా మనుషులతో సంబంధం తెంచే ఫోన్లతో ప్రపంచాన్ని ఇంక సాధించేసాం, ఇంక మాకేం పని ఉంది, ఏజ్ అయిపోయింది అని కూర్చుని ముచ్చట్లు పెట్టడం తప్ప పిల్లలకు 4 దేవుడి మాటలు చెప్దాం, దేవుని గురించి తెలియజేద్దాం, దేవుడు మాటలు తోడుగా ఉంటే వాళ్ళు ఎలా జీవిస్తారో చెప్పడం, వాక్యాన్ని నేర్పించడం ఎప్పుడో మానేశారు. నా ప్రియ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, వయసులో ఉన్నప్పుడు మీరు చర్చికి వెళ్ళలేదా? ప్రార్థనలకు చేయలేదా? మీకెవరు నేర్పించలేదా? మీకు నేర్పిస్తే మీ పిల్లలకి ఎందుకు మీరు నేర్పించడం లేదు? మీరు నేర్చుకోకపోతే మీరు కోల్పోయింది మీ పిల్లలకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కనీసం పిల్లలకి దేవుని వాక్యం కానీ, దేవునిలో మీరు పొందిన అనుభవాల గురించి కానీ, మీరు పొందుకున్న మేలు పిల్లలకి ఎందుకు చెప్పడం లేదు? నా ప్రియ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, దయచేసి పిల్లలను దగ్గరికి తీసుకోండి. మీ అనుభవాలు, మీరు పొందుకున్న మేళ్లను గురించి వాళ్ళకి దేవుని వాక్యాన్ని నేర్పించండి. అప్పుడు కదా పిల్లల్లో చిన్నప్పటి నుండి ప్రేమ అనురాగాలు పెరిగి, పెద్దలంటే గౌరవం పెరిగి, వాక్యాన్ని తెలుసుకుని సత్యమైన మార్గంలో నడవగలుగుతారు. బ్రతికి ఉండగా ఇవ్వలేని ప్రేమ, జ్ఞాపకాలు కాలం చెల్లాక ఎలా ఇస్తారండి? ఒక్కసారి ఆలోచించండి. నరక యాతన పడుతున్న ధనవంతుని గురించి ఒక్కసారి తెలుసుకోండి. ఇక్కడైనా మార్పు చెందండి. థ్యాంక్ యూ.